अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अमर न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। दलित व क़बाइलियों ने गांधी भवन में दलित और क़बाइली एलानत के बाद मनाया जश्न। आदिलाबाद पार्लिमानी हलक़े के 7 असम्बली हलक़ों से कांग्रेस की जीत यकीनी, आदिलाबाद कांग्रेस पार्लियामेंट मुबस्सिर का दावा। कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी के लिए मुनाकिद की जाने वाली वेलकम बाइक रैली कल। स्कूल एजुकेशन डायरेक्टर के रहनुमा खतूत को नज़रअंदाज करने DEO पर असातिज़ा यूनियन ने लगाया इल्ज़ाम। चेवेल्ला महासभा में दलित और क़बाइली एलानत के बाद कांग्रेस कायदीन ने गांधी भवन में जश्न मनाया। दलित कांग्रेस के चेयरमैन प्रीतम और आदिवासी कांग्रेस के चेयरमैन नायक सैकड़ों कारकुनों के साथ गांधी भवन पहुंचे और बड़े पैमाने पर जश्न मनाया। इन्होंने कहा कि चेवेल्ला SC/ST सजावट सिर्फ एक ट्रेलर है। कांग्रेस के इक़्तिदार में आने के बाद वो दिखाएंगे कि तरक्की का मतलब क्या है। నా భూతో నా భవిష్యత్. దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు దళితులు ఇవాళ పెద్ద ఎత్తున ఆనందపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములకు ఇవాళ హక్కులు కల్పించేటటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. 5 ITDLని ఏర్పాటు చేయడం, ఎరకల, లంబాడి, అదే విధంగా గోండు కోయ తెగలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, నా భూతో నా భవిష్యత్, చదువుకునే పిల్లల్ని ఆదుకోవాలనే నిర్ణయం తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజనుల జీవితాల్లో వెలుగు రాబోతుందనేటటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులకు, దళితులకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. గాంధీ భవన్ లో కూడా నిన్న జరిగినటువంటి డిక్లరేషన్ మీద ఇవాళ SC విభాగం ప్రీతం గారి నాయకత్వంలో, ట్రైబల్ డిపార్ట్మెంట్, ఆదివాసీ కాంగ్రెస్, నేను కలిసి మొత్తం మా రాష్ట్ర నాయకత్వంతో కలిసి కూడా ఇక్కడ సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు ఇవాళ సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి, దేశమంతా ఈ పథకాలని ప్రవేశపెడతారా అనేటటువంటి మాటను ఇవాళ గిరిజన శాఖ మంత్రి గారు మాట్లాడతారు. అమ్మా, నీకు సిగ్గెట్లు అనిపిస్తలేదు? నువ్వు ఉంటున్నటువంటి ఊరికి పక్కన 3 కిలోమీటర్లో విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి పార్లమెంట్లో మేము చట్టం చేస్తే నీ చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు అమలు చేయించుకోలేకపోయాడో. और अब खबरें तफसील से। कर्नाटक MLC और आदिलाबाद पार्लियामेंट के मुबस्सिर प्रकाश राठौड़ ने कहा कि इस बात का इम्कान है कि अगर हम आदिलाबाद पार्लियामानी हलक़े में कांग्रेस की सफ़ों का जोश देखते हैं तो कर्नाटक के मुकाबले तेलंगाना को ज़्यादा फ़ायदा मिलेगा। इन्होंने निर्मल ज़िला मुस्तक़र के एक फंक्शन हॉल में DCC सदर श्री हरिराव की सदारत में आदिलाबाद पार्लियामानी हलक़े कांग्रेस पार्टी के इजलास में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी के साथ पार्लियामानी हलक़े के असम्बली हलक़ों में टिकट की उम्मीदवार रखने वाले उम्मीदवार ने पुरतबाक इस्तकबाल किया। इन्होंने उम्मीद जाहिर की कि अगर वो इसी रफ्तार से काम करेंगे तो पार्लियामेंट के 7 असम्बलियों में कांग्रेस की जीत यकीनी हो जाएगी। इन्होंने कहा कि पूरे तेलंगाना में यही माहौल मौजूद है। इन्होंने कहा कि कर्नाटक से आगे बढ़ने के लिए हर कारकुन को उसके लिए सख्त मेहनत करनी होगी। इन्होंने कहा कि पूरा मुल्क तेलंगाना इंतखाबात की तरफ देख रहा है। మనుషులు ఎవరైనా ఉంటే ఎన్నికల్లో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి, విధి విధానాలు ఏంటి అనేది మనకు దిశ రూపకల్పన చేయడానికి గౌరవనీయులు MLC శ్రీ ప్రకాష్ రాఠోడ్ గారు ఇక్కడికి రావడం జరిగింది AICC పరిశీలకులుగా. మరి వారు ఈ సంభవం నా తర్వాత వారు సందేశం ఇస్తారు. సందేశం ఇచ్చిన తర్వాత మొదటగా ఆసిఫాబాద్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీలు అందరితోని ప్రత్యేకంగా సమావేశపడతారు. ఆ తర్వాత ఆదిలాబాద్ ముఖ్య నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులతో సమావేశపడతారు. చివరిగా నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళతోని సమావేశం కావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, మరి తొలిసారిగా మన జిల్లాకు విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రకాష్ రాఠోడ్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, మరి వారి నాయకత్వంలో వారి సూచనలు సలహాల మేరకు మనం మన పార్లమెంటు పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాల్లో
మంచి పర్ఫార్మెన్స్ చూసి అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి మనం ఆ అంకిత భావంతో ఆ పట్టుదలతో పనిచేయాలని చెప్పి మీ అందరితోనే మనవి చేస్తా ఉన్నాను. हमको जो आशीर्वाद तेलंगाना के मतदार से मिलना चाहिए था, 2 इलेक्शन में हमको नहीं मिला। मैं चाहता हूं कि इस बार, क्योंकि तेलंगाना बनाने में कांग्रेस पार्टी श्रीमती सोनिया गांधी, डॉक्टर मनमोहन सिंह की सरकार ने लिए, दूसरा कोई नहीं लिया है। हमको छोड़ के ये लोग आज सरकार बनाए हैं। ये लोग हमको द्रोह करके आज सरकार बनाए हैं। आज हमको तेलंगाना के मतदार से ये बोलना चाहिए कि असली हकदार तेलंगाना का कांग्रेस पार्टी है, दूसरा कोई नहीं है। आज हमको ये बोलना चाहिए। मैं चाहता हूं कि अगले दिन में हम सब मिलकर 24 आवर्स 24 घंटे हम लोग संगठन करने के लिए हम तैयार रहेंगे। और मैं ऐसा आदमी हूँ, मैं किसी को सोने नहीं दूंगा। तुम्हारे पीछे लगता हूँ, मैं एक कार्यकर्ता के जैसे मैं आपके पीछे लगता हूँ। डीसीसी अध्यक्ष जितने भी है उनको सोने नहीं देता हूँ और आपको भी सोने नहीं देता हूँ और मैं भी नहीं सोता हूँ। और मैं मानता हूँ कि आप सब मेरा साथ देंगे कि नहीं? आप साथ देंगे कि नहीं? आप बहुत खुशी हो गई है कि आप लोग सब काम करने के लिए तैयार है और हम सब मिलकर काम करेंगे। और आज कांग्रेस के सीनियर कायद गिम्मा संतोष ने कहा कि आदिलाबाद शहर में कांग्रेस लीडर कंदी श्रीनिवास रेड्डी के लिए मुनाकिद की जाने वाली वेलकम बाइक रैली को इस माह की 28 तारीख बरोज़ पीर तक मुलतवी कर दिया गया है। इन्होंने ज़िला मुस्तक़र में कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन में मीडिया से बात करते हुए इन ख्यालात का इजहार किया। इन्होंने कहा कि आदिलाबाद असम्बली टिकट के लिए दरख्वास्त देने के बाद पहली बार आदिलाबाद आमद के मौके पर इतवार को मुनक्किद होने वाली वेलकम बाइक रैली को पुलिस की हिदायत के मुताबिक 28 तारीख बरोज़ पीर तक मुलतवी कर दिया गया था। इन्होंने वजाहत की कि वो कल सुबह 10 बजे शहर के मवाला में अपने पसंदीदा लीडर कंदी श्रीनिवास रेड्डी का इस्तकबाल करेंगे। इन्होंने तमाम कारकुनान से शिरकत की अपील की। వారం రోజుకు వాయిదా వేసుకోవడం జరిగింది। మరి సోమవారం రోజున ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమాని, మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారి అభిమానులందరూ రేపు ఉదయం 10 గంటలకు మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారి భవన్కు విచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడో మనందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ తెలుసు। ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు అనే వ్యక్తి సేవాభావం గల వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు। కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। ప్రతి కార్యకర్త కూడా మోటారు సైకిల్ ర్యాలీలో పాల్గొని మోటారు సైకిల్ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క అభిమానికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। असातिज़ा यूनियनों के जैसी कायदीन ने गैर कानूनी डिप्रेशन पर तरक्की देने पर DEO के ख़िलाफ़ कार्रवाई का मुतालबा किया। आदिलाबाद शहर मुस्तक़र के TUTF संगम भवन में मुनक़्क़िद एक मीडिया कॉन्फ्रेंस में DEO के रवैये पर सख्त नुक्ताचीनी की गई। इन्होंने इल्ज़ाम लगाया कि स्कूल एजुकेशन डायरेक्टर के रहनुमा खतूत को नज़रअंदाज करते हुए हुकूमत काम की यकीन दहानी के लिए दी गई लचक में रुकावट डाल रही है। असातिज़ा की एडजस्टमेंट के अमल में असातिज़ा को धोखा दे रहे हैं। इन पर इल्ज़ाम है कि वो इस्लाहात के नाम पर जहां चाहते हैं ट्रांसफ़र को लेते हैं। इन्होंने कहा कि गुज़िश्ता जून में ज़िला मरकज़ में स्पोर्ट्स स्कूल में बतौर असातिज़ा काम करने के वाज़ेह तरीक़ार के साथ नोटिफिकेशन में बयान करदा नुकात के बरअक्स जो लोग उनके हक़ में थे उनकी तकर्रुरी गैर कानूनी तरीक़ों से की गई। उनका मुतालबा है कि हुकूमत अहकामात की खिलाफ वर्जी करने वाले डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर के खिलाफ इंक्वायरी करके मुनासिब कार्रवाई की जाए। నాయకుల కన్సర్న్లో డిఓగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు వారు కోరుకున్న చోటికి, అది స్పోర్ట్స్ స్కూల్కే కావచ్చు, డిఓ కార్యాలయానికే కావచ్చు, మండల కేంద్రానికే కావచ్చు, జిల్లా కేంద్రానికి కావచ్చు, వారు కోరుకున్నటువంటి పాఠశాలకి ఈరోజు వాళ్ళని ఇష్టారాజ్యంగా వాళ్ళని బదిలీ చేస్తూ ఉన్నారు। వాళ్ళకు అనుకున్న చోట అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు। అక్కడ చాలా రకాలైనటువంటి పాఠశాలలు ఒక తీవ్రమైనటువంటి ఉపాధ్యాయుల కొరత ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో
విద్యారంగంలో ఉన్నటువంటి అందరికీ విద్యనించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ జిల్లా విద్యాశాఖాధికారిపై ఉంది. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా వాళ్ళని జిల్లా కేంద్రాలకి, మండల కేంద్రాలకి, వాళ్ళు కోరుకున్న స్పోర్ట్స్ స్కూల్కు, డైరెక్ట్కు, అదేవిధంగా డిఓ కార్యాలయానికి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తూ మొత్తం విద్యారంగాన్ని ఈరోజు నాశనం పట్టిస్తూ ఉన్నారు డిఓ గారు. ఓవరాల్ డిప్యుటేషన్స్ కూడా నార్నూరు నుంచి ఆదిలాబాద్కు ఉంటాయి, గాదిగూడ నుంచి ఆదిలాబాద్కు ఉంటాయి. అదేవిధంగా ఇంటీరియర్ ప్రాంతాలలో కూడా జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు వారు కోరుకున్న చోటకి ఓవరాల్ డిప్యుటేషన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు డిఓ యొక్క చర్యలను మేము తీవ్రంగా ఐక్యవేదిక తరఫున ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా పాలనాధికారి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ ఆదిలాబాద్ యొక్క విద్యారంగాన్ని చక్కదిద్దాలంటే డిఓ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐక్యవేదిక తరఫున, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. आदिलाबाद ज़िला मुस्तक़र में वाक़ ज़िला परिषद मीटिंग हॉल में आलमी योम लोक गीत के एजाज़ में तकरीबा जारी है। TF आर्ट्स एसोसिएशन के ज़ेर एहतमाम बशुक्रिया महकमा ज़ुबान व सक़ाफ़त मकामी चिल्ड्रन सेंटर के फ़नकारों ने रैली में हिस्सा लिया, रक़्स पेश किया और रिवायती आलात बजाए। तकरीबात में जोश व खरोश से शिरकत की। इन्होंने अपने फ़न से सामाईन को मुतासिर किया। मुख्तलिफ़ किस्म के मलबूसात में तफरीह, फ़नकारों के रिवायती रक़्स और ड्रामों से ज़िला परिषद का जलसेगाह जश्न के माहौल में तब्दील हो गया। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। उनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं।
मुदिराज टाउन कमेटी के इंतखाबात अदलाबाद टाउन के संगम भवन में खुश असलूबी से मुनक्किद हुए। इंतखाबी अमल सुबह से शाम तक पुरअमन माहौल में बग़ैर किसी नाखुशगवार वाक़े के जारी रहा। इंतज़ामिया ने बग़ैर किसी गलती के तमाम इंतज़ाम किए। मुदिराज टाउन के सदर के ओहदे के लिए 4 उम्मीदवारों और चीफ सेक्रेटरी के ओहदे के लिए 2 उम्मीदवारों को निशानात अलट करके इंतखाबात कराए गए। कम्युनिटी के अफराद ने बड़ी तादाद में शिरकत की और अपने वोट का हक़ इस्तेमाल किया। आदिलाबाद ज़िला बौद्ध हलक़े को रेवेन्यू डिवीज़न करार देने का मुतालबा करते हुए बौद्ध रेवेन्यू डिवीज़न साधना समिति के ज़ेर एहतमाम पिछले 43 दिनों से एहतजाज किया जा रहा है और रोज़ाना मुख्तलिफ़ किस्म के एहतजाजी मुजाहरे किए जा रहे हैं। मुस्तक़बिल की सरगर्मियों के सिलसिले में इतवार के रोज़ बौद्ध रेवेन्यू डिवीज़न साधना समिति के ज़ेर एहतमाम एक फंक्शन हॉल में मुख्तलिफ़ अवामी कायदीन, यूनियनों, दानिशवरों, मुलाजिमीन, मज़दूर यूनियनों, किसान यूनियनों, मुख्तलिफ़ कास्ट यूनियनों और तलबा यूनियनों के कायदीन के साथ एक गोल मेज़ मीटिंग का इनेकाद किया गया। इस मौके पर इजलास में शरीक अफराद ने कहा कि अगर हुकूमत रेवेन्यू डिवीज़न की तश्कील का ऐलान नहीं करती है तो आइंदा इंतखाबात में बौद्ध हलक़े से बौद्ध रेवेन्यू डिवीज़न साधना समिति के तकरीबन 200 अरकान रुकन असम्बली के ओहदे के लिए नामजदगी दाखिल करेंगे। अरकान ने कहा कि जब तक हुकूमत कोई ऐलान नहीं करती रोज़ मामूल के मुताबिक एहतजाज जारी रहेगा। అధిష్టాన పెద్దల నిర్ణయమే శిరోధార్యమని బోత్ ఎమ్మెల్యే బాపురావు చెబుతున్నప్పటికీ ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పదవీ కాలం ముగియకపోవటం, ఎన్నికలకింకా సమయం ఉండడంతో వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం చివరి వరకు పనిచేస్తారా, లేదంటే పార్టీ మారి ఆయనే పోటీలో ఉంటారా అనేది వేచి చూడక తప్పదు. పదవీకాలం ముగిసేందుకు సమయం ఉండడం, ప్రభుత్వ పథకాల పరంగా లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమ ప్రమేయం ఉండడంతో ఇప్పుడు మధ్యస్థంగా తప్పుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందని ఆలోచిస్తున్నారు. కార్యకర్తలు, అనుచరుల మనోభావాలు ఎలా ఉన్నాయి, తీసుకునే నిర్ణయం వల్ల పొలిటికల్ కెరీర్కు ఏమైనా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందా అంటూ తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అదే పార్టీలో టికెట్ ఆశించిన మాజీ ఎంపీ గొడం నగేష్ పరిస్థితి సైతం ఇలాగే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పిన్న వయసు శాసనసభ్యుడిగా చరిత్ర సృష్టించిన ఆయన ప్రస్తుత రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బోత్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ప్రకటించిన జాబితాలో ఆ అదృష్టం నేరేడుగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ను వరించింది. ఈసారి ఎంపీ టికెట్ సైతం ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఎంపీ నగేష్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరి ఆయన పార్టీలోనే కొనసాగుతారా, లేదంటే బయటకొచ్చి రాజకీయంగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా అనేది వేచి చూడాలి. అటు అనిల్ జాదవ్ వర్గీయులు ఆనందోత్సాహంతో ఉన్నారు. గతంలో 3 పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో మంచి పట్టుడడంతో బీఆర్ఎస్ ఈసారి ఆయనకు అవకాశం కల్పించింది. యువకుడు కావడంతో పాటు అందరినీ కలుపుకుపోయే తత్వం ఉండడంతో ఈయనపై ఈసారి అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు అనిల్ జాదవ్కు అండగా ఉన్నప్పటికీ బోత్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు క్యాడర్ కలిసి పనిచేస్తే గెలిచే అవకాశం ఉంది. మరోవైపు
బోత్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరుతూ బోత్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో గత 43 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిలపక్ష నేతలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యోగులు, కార్మిక, కర్షక సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఒకవేళ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రకటన చేయకపోతే రానున్న ఎన్నికల్లో బోత్ నియోజకవర్గం నుంచి సుమారు 200 మందితో నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే బోత్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। दलित व कबायलियों ने गांधी भवन में दलित और कबायली एलानत के बाद मनाया जश्न। आदिलाबाद पार्लिमानी हलके के 7 असम्बली हलकों से कांग्रेस की जीत यकीनी, आदिलाबाद कांग्रेस पार्लियामेंट मुबस्सिर का दावा। कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी के लिए मुनाकिद की जाने वाली वेलकम बाइक रैली कल। स्कूल एजुकेशन डायरेक्टर के रहनुमा खतूत को नज़रअंदाज करने डीईओ पर असातिज़ा यूनियन ने लगाया इल्ज़ाम। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।